ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు పర్యటిస్తారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనకు సింగపూర్కు వెళుతున్నారు. బ్రాండ్ ఐపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, హార్బర్లో కనెక్టివిటీ గురించి వివరించనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమీకండక్టర్లు, AI, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు మరోవైపు సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు.